దేవుని సంఘములో కూడా కొందరు కఠినమైన గుండె కలిగి క్షమించకుండా ఉంటారు. There are some hard-hearted, unforgiving pastors in the church. సంఘములో క్షమించకుండా కఠినమైన గుండె కలిగిన పాస్టర్లు కూడా ఉంటారు. The Bible says if you are not forgiving other people, the Lord will hand over under the tormentors. బైబిల్ చెప్తుంది నీవెవరివైనాను కూడా ఇతరులను క్షమించకపోయినట్లయితే బైబిల్ చెప్తుంది కదా, దేవుడు నిన్ను బాధించు వారికి Some అప్పగించేస్తాడు. evil spirit are tormenting you. కొన్ని దుష్ట శక్తులు బాధిస్తూ ఉంటాయి, Some sickness are tormenting you. లేదా కొన్ని వ్యాధులు బాధ పెడుతూ ఉంటాయి. Some people, they will come again and again for prayer. Their sickness won't go because of they are not forgiving other people. కొందరు ప్రార్థన కోసం మరలా వస్తూనే ఉంటారు. ఎందుకనంటే వారు క్షమించరు కాబట్టి. Today in the name of Jesus, when you forgive, in the split of second you are going to receive your miraculous healing. ఈ రోజు యేసు నామములో నీవు క్షమించగానే మరుక్షణమే నీ జీవితంలో స్వస్థత, విడుదల, అద్భుతములు నీవు చూడబోతున్నావు.